కాదు వస్తావా? ఎన్నిసార్లు? 2 సార్లు పడుతుంది, గట్టినే పడుతుంది. గ్యామర్ కొన్న కుర్రోడు బాగా అబ్బో ఎత్తవా బాగా గడ్డి వేస్తా తెలుసు కదా. పోరగా అబ్బో బాగున్నాను. ఏంటి ఆ రోజు అలా కనిపించావు మళ్ళీ? కదా నడుస్తుందా మళ్ళీ? నడుస్తుంది. కాదు వస్తావా? మా ఇంటి దగ్గర ఉన్నావు. ఈరోజు ఎందుకు? ఆ రోజేమో పోపు అన్నావు, ఈరోజేమో మళ్ళీ ఎత్తవా బాగా గడ్డి వేస్తా తెలుసు కదా. ఆ రోజు చెప్పిన కదా పైసలు కొట్టారు, పైసలు ఇస్తలేవు. పైసలు కొట్టిన పైసలు వస్తాయా? కొట్టాలా ఈరోజు? డాన్స్ ఎత్తవా? పార్క్ వెళ్దామా? ఎత్తవా? డాన్స్ వచ్చా నీకు? పార్క్ వెళ్దామా? వెళ్దామా? ఎన్నిసార్లు ఎత్తావు? బాగా ఎత్తవా? ఆంటీలు ఒక్కళ్ళే బాగా ఆంటీలు బాగా వాడుకుంటున్నావు. అవును చేస్తాను. నువ్వు మళ్ళీ కనిపించలేదు, అప్పుడు కనిపించావు, వ్యవహారాలు బాగా నడుస్తున్నాయా? నడపాలి అంటే ఎక్కువ ఆంటీలనే ఉపయోగించుకుంటావేమో. పూరీలు అయితే పెళ్లి గిల్లి అంటున్నారు. అన్ని పూరీలు అయిపోయింది. పెళ్లి చేసుకో మరి. అట్టే ఉండాలి, ఇటు ఉండవు. పెళ్లి ఉండదు అంతే. ఆంటీ పెళ్లి చేసుకో. ఎందుకు పెళ్లి వద్దని పూరీలు వదిలేస్తుంటే ఆంటీల దగ్గరకు వస్తుంది. మీరు ఆంటీ పెళ్లి చేసుకోండి. ఎట్లా తరగతి అమ్మాయిని వద్దన్నావు, ఆంటీని పెళ్లి చేసుకో. అరే పూరీలను వదిలేస్తున్నామంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అంటావు. పార్క్ వెళ్దామా? సినిమాకి వెళ్దామా? మస్తు ఉన్నావే, బాగున్నాయి. బాగున్నారా? గ్లామర్ బాగానే వచ్చింది. కొంచెం ఫేస్ క్రీమ్ మార్చాను, అందుకే తగ్గిపోయింది. బాగున్నావు అప్పుడు మీద ఇప్పుడే స్మార్ట్ గా ఉన్నావు. మొత్తం చూడు ఎంత గ్లామర్ గా ఉన్నావు, కింద నుంచి పైకి. చేసుకుంటాం మళ్ళీ. చాలా బాగున్నావు. పోదామా? ఇటు పోదాం. పోదాం. ఇట్లా పంజాబ్ సైడ్ ఎన్నిసార్లు? 3 సార్లు పడుతుంది, గట్టినే పడుతుంది. ఓకేనా మరి? కంపల్సరీ మాత్రం గట్టి చేస్తుంది. మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చినామంటే మళ్ళీ అడుగుతావు. అట్లా ఇట్లా వెళ్దాం. ఇట్లా సికింద్రాబాద్ టైప్ వెళ్దాం. సికింద్రాబాద్ ఫైబర్ మీద ఇలా వెళ్తూ ఇలా హాయిగా ఇలా వేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నాం. మస్తు ఉంటుంది మన దాంట్లో. తెలుసా నీకు? మనం ఒక మంచి డాన్సర్. వేస్తావా డాన్స్? చెప్పేస్తావా? ఏదంటే చెప్పేస్తా. ఊపేద్దాం పట్టుకున్నానే. ఇద్దామా? పోదాం పార్కులు వేద్దామా? చూసినావా? ఒకసారి స్టెప్ ఎంతమంది ఆంటీలు తెయించావు? ఇప్పటికైతే ఏం అర్థమైతే కౌంటింగ్ లేదా అంటే సర్లే కానీ ఎట్లా మళ్ళీ చూడు. పోదామా? పోదాం. పైసలు తీయను. పైసలు ఆ రోజు పైసలు వదిలే. ఆ రోజు అయిపోయింది. అట్లా ఉండదు. పైసలు అయిపోయింది. ఈ రోజు వేరే వదిలేసి సరే కొడతా కానీ అయిన తర్వాత కొడతా. ఇప్పుడు కొట్టాను లేదు. ముందే అయిందా? ముందే తర్వాత వేరే వాడిని పోయి తెచ్చుకున్నాం. లేదు 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 అలాగేం జరగదు. ఇప్పుడు అయిన తర్వాత అంటే ఇప్పుడు కొట్టు. వద్దులే. నువ్వు కాకుండా సుజాత అంటే కొడితేనే ముందు సుజాత అంటే దగ్గర నా మనసు ఉంటుంది. పైసలు ఏమి సుజాత ఉంటుంది సుజాత అంటే దగ్గరికి వెళ్తా. పైసలు కొట్టానా వద్దా? ఇప్పుడు బాగున్నావు, భలే మస్తు కొన్నావు, గ్లామర్ కొన్నావు, కుర్రోడు బాగా అబ్బో. కొంచెం
ఒళ్ళు పులకరించి బాగుంది, బాగా కండ్లు పెంచావు కుర్రోడు. పెంచాలి బాగా, జిమ్కి వెళ్ళి పెంచుతా. మస్తు ఉన్నావు. వస్తాం మరి, పోదాం వెళ్దా కదా. డాన్స్ చేస్తావా? డ్యాన్స్ అన్నీ వేద్దాంలే కానీ పైసలు కొట్టాను ఇప్పుడు మళ్ళీ వస్తానంటే. మన ఆంటీని అడిగామంట కదా, మన ఆంటీకి మరి ఎంత కొట్టావు డబ్బులు? మన ఆంటీని అడిగితే ఆమె పెద్దగా చెప్తుంది గీరం ఇట్లా మల్లెపూలు పెట్టుకుంటానే ఇలాంటి పైసలు. అమ్మ లేదమ్మా వచ్చిన తర్వాత అని చెప్పిన. మీరు మంచి బాగా గిరాకులైనారు కదా, పోరీల కన్నా మీరు ఎక్కువ అయిపోయినారు, పోరీలు కూడా తగ్గిపోయినారు, మీరు ఎక్కువ అయిపోయినారు. పోరీలు అంటే పెళ్లి చేసుకుంటారా, ఆంటీలు అంటే మీరు కావాలన్నారు. మరి ఆంటీలు రావట్లే లేదు మీది, మీరు ఆంటీలే కోరుకుంటున్నారు. మరి ఆంటీలు అంటే ఆంటీలు బాగుంటారు వేసుకోవడానికి, మరి ఆంటీలు కావాలి కానీ పెళ్లి చేసుకోవడానికి అవసరం లేదు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. పెళ్ళొద్దమ్మా, అటే ఆంటీ బాగానే ఉంటుంది కదా పెళ్లికి. పెళ్లి వద్దాం, పెళ్లి చేసుకుని మళ్ళీ వేరే వానికి పెట్టాల్సి వస్తుంది. నిన్న వేరే ఆకుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకమ్మా ఏమి చేసుకోలేదుగా, ఆంటీలు అయినా పెళ్లి చేసుకోలేదుగా. అంటే ఇప్పుడు నేను తినే ఒక్క అన్నం కాకుండా పక్కన కూడా దింపేయాలంటావు. అంతేగా అంతేగా. నేను ఒక్కనే తినాలి, పక్కన ఎవ్వడు తినకూడదు. మీరంటే అందరు తినేసి ఉంటారు. ఆకుని ఇట్లా పడేయాల. మంచి చిరాకు, మంచి గొడ్డు కనిపించి తెట్టు నీళ్ళకి ఊపుకుంటూ వేసుకున్నప్పుడు లేదా అట్టే, అది వేడి తగ్గడానికి కోసమే. అబ్బా కుర్రోడు బాగా నేర్చావు, బాగా నేర్చావు. రూమ్ లో చూసానుగా, బాగా నేర్చావు. సర్లే కానీ పోదాం. ఎందుకు కొట్టు 10,000 పైసలు కొట్టానమ్మా, కొడితే 10,000 కొట్టు, 10,000 కొట్టు. అలా ఏం లేదు, 10,000 కొట్టు. అబ్బా కుర్రోడు 10,000 కొట్టు, 10,000 కొట్టావు. లేదు కొట్టు, కొట్టే. నేను ఏం వస్తాను కొట్టు. ఆ రోజు పైసలు ఆ రోజు అవి అడగకూడదే. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూసుకోరా. పైసలు ట్యూటోలు ఆడుతుంది తీసుకోవాలి. నడు పదం. లేదు ఎక్కడికి, మీ ఇంట్లోకే. మా అమ్మ చేసిందంటే నన్ను చెప్తూ కొడుతుంది. మరి ఎందుకు మరి ఎలా తీసుకెళ్తున్నా? మరి ఎలా తీసుకెళ్తున్నా? లోపలికి వెళ్ళి బైక్ తీసుకొస్తా, వెళ్ళిపోదాం. తీసుకురా, వేసేసుకుందాం. పార్కులోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం. ఎట్లా పైసలు నేను వస్తాను బయట. వద్దు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ ఉంది చెప్తా కొడతా, బయట కొడతా. మసలు సరేనా? అయ్యో కుర్రోడు సిగ్గేస్తున్నా. సిగ్గు కాదు, మామూలు ఉండదు మనది. సిగ్గు తర్వాత అన్నీ ఉంటాయి. ఓకేనా మరి పోదాము. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీద లేదు. ఇటు వెళ్దాం. ఇట్లా అటు మా అమ్మ ఉంటుంది, మా అమ్మ కొడుతుంది. అమ్మ ఏం లేదు, బయటకు వెళ్ళిందన్నా. అమ్మ బయటకు వెళ్ళిందన్నా. ఉంది ఇప్పుడు వచ్చింటది. పార్కులో అందరూ మనకే చూస్తారు. ఏం కాదు, 10 మందికి బిజినెస్ తెలుసు కదా, 10 మందికి తెలాలి. నువ్వు తెలుసు కదా. పార్కులో ఇల్లు మంచి దేవాలయం, మా దాంట్లో మంచి జరుగుతుంది. దేవాలయం అందరూ ఆడేయచ్చు. అది బయట మా ఇంటి దగ్గరికి దేవస్థానం. అది కారు మీదేనా? కారు మనదే, మా డాడీ కొన్నాడు తెలుసు. పైసలు కూడా వద్దు. కారు మా డాడీ పైసలు కూడా కార్లు వేసుకున్నాడు. మంచిగా చెప్పిన మంచిగా ఏం కాదు. అరే కారు మాదే, మా నాన్న కొన్నాడు, 10 లక్షలు కొన్నాడు. అటు వెళ్దాం. అటు ఉన్నారు కదా. సర్లే కానీ మా పెంట్ హౌస్ చూద్దాం, బాగుంటుంది. లేదు లేదు, మా పెంట్ హౌస్ బాగుంటుంది. బెడ్ వేసినా, పరుపు వేసినా మంచిగా వేసుకుందాం. కారు మా నాన్న వాసన చూస్తాడు, చూస్తున్నాడు. అటు వెళ్దామా? అట్లొద్దు, అలా ఆఫీస్ ఉంది. ఆఫీస్ బాగా వేసుకోవచ్చు. బాగుందా మీదేనా? వెళ్దామా? అట్నే ఒకటి వీడియో తీసుకుందాం. ఓకే వెళ్దాం.
లేదు ఇటు వెళ్దాం పోరు. అరే ఇట్టంటా ఇట్టను రాకుండా నేను పోతాను. వద్దు బా, నాకు పైసలు ఇవ్వు. పైసలు లేవు. నాకు అరవై కొట్టిన నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. 10,000 కొట్టు. నాకు 10,000 నేను కొంటాను. నాకు పైసలు నాకు ఇచ్చేసి వెళ్ళిపోతా. లేదు కొట్టు. అబ్బా సిగ్గేస్తున్నాము. పైసలు కొట్టు. నాకు ఫోన్ పే కొట్టు. పైసలు కొట్టు ఆంటీ. పైసలు కొట్టు. నువ్వు కొట్టు. నేను ఆడగొడతా. ఆడగొడతా. ఇప్పుడే కొట్టు. కొట్టాలి ఇప్పుడే కొట్టాలి. ఆడగొడుతుంది. 10,000 కొట్టు ప్లీజ్. మనం కొట్టావు కదా 6,000. ఇప్పుడు కొట్టు. 60 పైసలు సుజాతాంటికి వెళ్ళేవంట కదా. అరే అప్పుడు సుజాతాంటికి కొట్టేవాడు కదా. నాకు 10,000 వెళ్ళిపోతా నేను. ప్లీజ్. వెళ్ళిపోతా నేను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం వెళ్ళిపోతాయి.